బియ్యం ఎక్కడి నుంచి వస్తాయని అడిగితే సూపర్ మార్కెట్ నుంచి అనే నేటి తరం పిల్లలకు పంటని పండించడం కోసం రైతులు పడే కష్టాన్ని తెలియజేయాలనుకుంటుంది చైనాలోని నిగ్బో నగరం ఉన్న ఓ షాపింగ్ మాల్. అందుకోసం ఆ షాపింగ్ మాల్లోనే అచ్చంగా వరి పొలాన్ని పోలిన ఏర్పాట్లు చేసి అక్కడ వరి నాట్ల పోటీని పెట్టింది. 40 టన్నుల మట్టిని వాడి కృత్రిమంగా బురదని తయారు చేసి అందులో పోటీని నిర్వహించింది. ఈ పోటీలో పాల్గొనేందుకు చిన్న పెద్ద అంతా కలిసి 1000 మంది దరఖాస్తు చేసుకున్నారు. కొందరేమో పొలాల్లో గడిపిన తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ, కొందరేమో తన పిల్లలకి అన్నం విలువ తెలియజేయాలని ఈ పోటీని పాల్గొంటే ఈ వింతను చూడడానికి వచ్చిన వారిలో ఆ షాపింగ్ మాల్ కిక్కిరిసిపోయిందట. అందుకే 2 రోజుల పాటు జరిగిన ఈ పోటీలో నారుని సరైన దూరంలో నాటారా, ఎంత వేగంగా నాటారు అనే దాన్ని బట్టి విజేతను నిర్ణయిస్తున్నారట. బాగా ఆశ్చర్యంగా ఉంది కదా. మీకు తెలిసితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.